హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియోస్లో గ్యాస్ సబ్సిడీ డబ్బులు మీకు రావడం లేదా, అలాగే గ్యాస్ కంపెనీ నుంచి మీకు లెటర్ రావడం జరిగిందా, అలా అయితే ఏం చేయాలో మనం ఇప్పుడు ఈ వీడియోలనైతే తెలుసుకుందాము. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి ఫ్రెండ్, అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్. మీకు ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ప్రభుత్వం అభయహస్త కార్యక్రమం ద్వారా కేవలం 500కే ఎల్పిజి సిలిండర్లను అందించాలనే లక్ష్యంతో మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకం యొక్క లక్ష్యం మహిళా సాధికారత, ముఖ్యంగా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారిపై ఆర్థిక భారం తగ్గించడం మరియు వారికి కాలుష్య రహిత వంట మద్యమాన్ని అందించడం. ఈ పథకంలో మిమ్మల్ని లబ్ధిదారులుగా ఎంపిక చేయడం జరిగింది. మీ కుటుంబానికి గత 3 సంవత్సరాల సగటు వినియోగం ఆధారంగా ఎల్పిజి సిలిండర్లు పరిమితం చేయబడతాయి. కావున ఈ రోజు వరకు మీ అర్హత ప్రకారం 5 సిలిండర్లకు గాను 5 సిలిండర్లు వినియోగించుకున్నారు. సబ్సిడీ యొక్క వ్యత్యాసం మొత్తం నగదు డీబీటీ ఆధారిత ఆన్లైన్ బదిలీ ద్వారా మీ బ్యాంక్ అకౌంట్లో జమ చేయబడుతుంది. ఈ విషయానికి సంబంధించి సిలిండర్ అందిన తర్వాత సబ్సిడీ మీ బ్యాంక్ ఖాతాల్లో 4 రోజుల్లో జమ చేయడంలో ఏదైనా ఆలస్యం అయితే వెంటనే స్క్రీన్ మీద కనపడే ఈ నెంబర్కి కాల్ చేసి కంప్లైంట్ అయితే చేయండి. ఖచ్చితంగా మీకైతే గ్యాస్ సబ్సిడీ డబ్బులు జమ కావడం అయితే జరుగుతుంది. అలాగే ఇంతకుముందు సంవత్సరానికి 5 సిలిండర్లు వాడినారా, 3 సిలిండర్లు వాడినారా అని గవర్నమెంట్ దగ్గర లిస్ట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ లిస్టు ప్రకారమే మీకు అన్ని సిలిండర్లు మాత్రమే సబ్సిడీ డబ్బులు జమ చేయడం అయితే జరుగుతుంది. మీరు ఒకవేళ ఎక్కువ గ్యాస్ సిలిండర్లు కావాలనుకుంటే అమౌంట్ మాత్రం పే చేయాలి ఫ్రెండ్. తెలంగాణ గ్యాస్ సిలిండర్ పథకం గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.